నమస్తే వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్ నేను మీ శ్రీలత ముందుగా హెడ్లైన్స్ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలియజేసిన గాజువాక ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం పట్టణం వైసీపీ కార్యాలయంలో జరిగిన ఎస్సీ సోదరుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరిపై వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 52 డివిజన్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ క్యాంపెయినింగ్ చేస్తూ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు అమరావతిని గ్రాఫిక్లో చూపించిన విధంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని గ్రాఫిక్లో చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. సుజనా చౌదరి ఆర్థిక నేరగాడని 6,000 కోట్లు బ్యాంకుల్లో స్వాహా చేశారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి సమస్య తెలుసుకొని మేము ముందు నడుస్తున్నాం. తప్పకుండా మంచి స్పందన లభిస్తుంది. ప్రజలు మమ్మల్ని బ్రహ్మరథం పడుతున్నారు. మేము తప్పకుండా జగన్ అన్నకి తోడుగా ఉంటాం. మేము మంచి మెజార్టీతో ఎంపీ గారికైనా ఎమ్మెల్యే మేము గెలిపించుకుంటామని చెప్పడం జరుగుతుంది. మరి ఈరోజు సుజనా చౌదరి గారు అలాగే ఆంధ్ర మాల్యా గారు ఇక్కడ పశ్చిమ నియోజకవర్గానికి వచ్చి ఏదేదో గ్రాఫిక్ చూపిస్తున్నారు. మేము డబ్బుతో ఏదైనా చేయగలుగుతాం, డబ్బులు ఉన్నాయి మా దగ్గర, మేము ఏదైనా చేయగలుగుతాం అని చెప్పేసి ఏదో కారుకోతలు కూస్తూ ఇక నియోజకవర్గ ప్రజలందరూ డబ్బుకు అమ్ముడిపోయే రోజు ఒకటే చెప్తున్నాను. మీరు ఏ రోజైనా ప్రజాక్షేత్రంలో మీరు ఒక ఎమ్మెల్యేగా కానీ ఒక ఎంపీగా కానీ గెలిచారా? మీరు కావాలని చెప్పేసి ఏదో వ్యవస్థలను మేనేజ్ చేసుకొని మీ డబ్బుతో మీరు కేంద్ర మంత్రిగా అలాగే ఒక ఎంపీగా మీరు ఎదిగిన వారే కానీ ప్రజల కష్ట సుఖాలు తెలియని వాళ్ళు ఈరోజు వచ్చేసి ఏదో మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు మొత్తానికి తెలుసు. యూట్యూబ్లో సుజనా చౌదరి నొక్కంగానే ఆయన చరిత్ర మొత్తం బయటకు వచ్చేస్తుంది. బ్యాంకులకు మోసం చేసిన వాళ్ళు ఈరోజు నియోజకవర్గ ప్రజలకు మోసం చేయడానికి వెనకడగా వేయడు. అలాగే మీరు అర్థం చేసుకోండి. కావాలని చెప్పేసి ఏదో మంత్రిని అయిపోదాం, ఇక్కడ ప్రజల్ని మబ్బు పెట్టేసి ఏదో గతంలో చంద్రబాబు నాయుడు గ్రాఫిక్ చూపించడం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు సుజనా గారు వచ్చేసి ఇప్పుడు గ్రాఫిక్ చూపిస్తున్నాడు. తప్పకుండా ఈ యొక్క ప్రజలు ఈయన సుజనా గారి మాటలు నమ్మే స్థితిలో ఎవరు లేరు. గతంలో చంద్రబాబు గారు కూడా కారుకోదొక్క హామీ నెరవేర్చలేదు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో రెపరెపలాడడం ఖాయం. ఎమ్మెల్యేగా నేనైనా భారీ మెజార్టీతో గెలుస్తామని చెప్పేసి ఈ మీడియా సందర్భంలో తెలియజేసుకుంటూ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ చంద్రబాబు నాయుడుకు కుటుంబ సభ్యులు లాంటి వారని, ఆయనకు చంద్రబాబు దగ్గర ఒక ప్రత్యేక స్థానం ఉందని అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ అన్నారు. మంగళవారం సబ్బవరం మండలంలోని మొగలిపురంలో గండి బాబ్జీ నివాసంలో పెందుర్తి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో గండి బాబ్జీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రమేష్, పంచకర్ల రమేష్లు మాట్లాడుతూ బూడి ముత్యాల నాయుడు గాని అదీప్ రాజు గాని ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదన్నారు. గండి బాబ్జీని తమతో పాటు సమానంగా ప్రజాప్రతినిధిగా చూస్తామని చెప్పారు. తమను గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రమేష్ సోదరుడు శ్రీనివాస్ నాయుడు, వార్డు కార్పొరేటర్లు సుఖవాసి అజయ్, మాజీ ఎంపీపీ గండి దేముడు బాబు, గండి ముత్యాల నాయుడు, బర్నికన బాబురావు, దాసరి వెంకటరమణ, కర్రి నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ లో ఎవరైతే పనిచేసే దమ్ముంటుందో ఎక్కడి నుంచి వచ్చినా వైజాగ్లో అలవాటే మనం ఏదైనా మాట చెప్తే మనకి 100% రేపు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది కోరుతున్నా. నాకైనా నమ్మకంతో చాలా మంది సర్పంచులు, ఎక్స్ సర్పంచులు, ఎక్స్ ఎంపీలు, నాయకులు అందరూ కూడా మరి మీకు అప్పచెప్పడం జరుగుతుంది. ఇవాళ అప్పగెప్ప లెక్క ఏదో చేయమని కాదు, వాళ్ళ కష్టం ఉన్నప్పుడు మన అందుబాటులో ఒక మాట సలహా ఇచ్చే వాళ్ళకి మరొకసారి మంచి చేయలేదు కానీ
సందర్భం కుదిరినప్పుడల్లా మీకు అందరికీ చాలా మందికి ఆనందించు మీకే పరిచయం అవ్వదు కాబట్టి సందర్భం బట్టి మీకు పరిచయం చేస్తాం. దయచేసి మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా మరి మమ్మల్ని కాపాడుకోవాలని చెప్పి కోరుతూ మరి ఇప్పుడు మిత్రులు మరి మన అభ్యర్థి అసెంబ్లీ అభ్యర్థి రమేష్ గారిని 2 నిమిషాలు మాట్లాడతాం. సార్ మా ఎవరైతే చాలా అవసరం. బాబ్జీ గారు చెప్పారు, డిప్యూటీ సీఎం గా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన ఊరికి కూడా రోడ్ వేసుకోలేని ఆ బూడి ముత్యానాయుడు ఢిల్లీ వెళ్తే ఏం చేస్తాడు? ఇది కాదు నాకు తెలిసే తెలుగు కూడా రాదు. ఆయన ఢిల్లీ వెళ్తే ఏం చేస్తాడు ఒకసారి ఆలోచన చేయండి. సీఎం రమేష్ గారు అయితే అపాయింట్మెంట్ లేకుండా ఏ మంత్రి దగ్గరికైనా ఎంత పెద్ద వ్యక్తి దగ్గరికైనా వెళ్ళి నేను అన్నది కూడా కోరాను, అన్న ఢిల్లీలో మాకు ఒక 2 కార్లు ఒక బంగ్లా మాకు వదిలేయాలి. నువ్వు 5 సంవత్సరాలు కూడా మీరు ఎంపీ అయ్యి మంత్రి అయ్యి ఏ హోదాలో ఉన్నా మాకు మాత్రం ఒక బంగ్లా 2 కార్లు మా నియోజకవర్గానికి ఢిల్లీలో వదిలేయాలని కోరుకుంటున్నాను. అందరూ ఏ పని ఉన్నా ఏ చిన్న పని ఉన్నా ఢిల్లీ వెళ్ళి మరి లేకపోతే ఆయన రప్పించుకుని మరి చేయించుకునే పరిచయం మాది. 40 సంవత్సరాల నుంచి తెలిసిన వ్యక్తి అన్న. నాకు అన్నని నేను గట్టిగా మాట్లాడి లేకపోతే స్వతంత్రంగా అభిమానంతో మాట్లాడైనా మన నియోజకవర్గానికి ఏది కావాలన్న అన్నతో చేయించే బాధ్యత నేను తీసుకుంటానని కూడా గట్టిగా లోకేష్ అయితే మరి నేను మాట్లాడాల్సిన అవసరం కూడా లేదన్నా. బాబ్జీ గారు తెలుగుదేశం మా కుటుంబ సభ్యుల మాది మాకు చాలా గౌరవం ఉంది దానిపైన. కాకపోతే మేము అకామిడేట్ చేయలేకపోయినాం. మాకు కూడా బాధ ఉంది. తప్పకుండా రేపు ఢిల్లీ ఇన్విటేషన్స్ 29 గ్యారెంటీగా 50 సీట్లు పెరుగుతాయి. బాబ్జీ గారికి ఉంటుంది. లేదు ఇప్పుడు 24 నుంచి 29 కూడా ఆయన ఖాళీగా పెట్టడం, ఆయనకు సముచితమైన స్థానం ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. మామూలుగా పూర్వం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఖర్చుకోట చాలా మంది ఇక్కడి నుంచి బాగా నాయకులు ఉన్నారు, కూడా మంచి నాయకులు ఉన్నారు. దానికి తోడు ఇప్పుడు బాబ్జీ గారు, రమేష్, మన బండా సత్యనారాయణ ఉన్నారు. వీళ్ళందరూ పెద్దూరు నియోజకవర్గంలో ఉన్న తర్వాత నేను పార్లమెంట్ మెంబర్గా, రమేష్ గారు అసెంబ్లీ మెంబర్గా ఏమాత్రం అనుమానం లేదు. నాకు వచ్చిన సర్వేలలో కూడా పూర్తి మంచి మెజార్టీతో గెలుస్తున్న. ఎంత గ్రాఫ్ అతనికి పడిపోతుందో నేను ఒకటే చెప్తున్నా. తెలంగాణలో ఎలక్షన్లు అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ 100 రోజులు పట్టింది పార్టీ కొలాప్స్ అయ్యడానికి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి జూన్ 4 తర్వాత 100 గంటల్లో పార్టీ కొలాప్స్ అయిపోయింది. అనుమానం లేదు. అందులో ఇక్కడ కూడా అందరూ మంచి నాయకులు ఉన్నారు. బాబ్జీ లాంటి నాయకులు, రమేష్, సత్యనారాయణ ఉన్న తర్వాత ఏమాత్రం నాకు పెందుర్తిలో 46,000 వ్యాధి తగ్గదని చెప్పేసి పోను నేను కొన్ని మీకు వీడియోలు సబ్మిట్ చేస్తాను. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి నాకు దాదాపు 12 లక్షల ఫోన్ నెంబర్లు ఇక్కడ ఉండే ఓటర్ లిస్ట్ లో నా దగ్గర నెంబర్లు ఉన్నాయి. అందరికీ సోషల్ మీడియాలో మీరు గాజు గ్లాసు పెందుర్తిలో కమలం గాజు గ్లాసు పంచకల్ల రమేష్, సీఎం రమేష్, నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రతి రోజు మీకు వస్తాయి. అలాగే ఎవరెవరు క్యాన్వాస్ తిరుగుతున్నారు, ఎవరెవరు తిరగలేదని కూడా మా వాళ్ళు దాదాపు 600 మంది టీం ఉన్నారు. ఫోన్ చేసి ఎక్కడ తిరిగారు, ఏం చేశారు, మీ ఫోన్ నెంబర్ ఎక్కడ ఉంది, ఏ టవర్ లో ఉందని కూడా తెలుస్తాయి. ఎందుకంటే నాయుడు, సీఎం రమేష్ పోల్చుకోండి. అతను ఎక్కడ పోయి మాట్లాడగలుగుతాడు. ముఖ్యమంత్రితో ఇక్కడ పంచాయతీరాజ్ నిధులు దుర్వినియోగం అయిపోతున్నాయి. పంచాయతీలు నన్ను ఊళ్ళో రానివ్వట్లేదు, అందరూ అడుగుతున్నారు. మీరు కనీసం మా జిల్లా వరకన్నా చేయండి అని అడిగే ధైర్యం లేదు. ఇంకా ఢిల్లీకి పోయి అది తెలుసుకునే లోపల సభ తెలిస్తే ఎవరు సపోర్ట్ చేస్తావు చెప్పు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం పట్టణం వైసీపీ కార్యాలయంలో జరిగిన ఎస్సీ సోదరుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు వసంత కృష్ణ ప్రసాద్ పై మండిపడ్డారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే దమ్ము ధైర్యం నీకు ఉందా అని నిలదీశారు. ఒకప్పుడు నిన్ను టీడీపీ వారే అడవులను కొట్టేసిన వీరప్పన్ అన్నారని, నీపై పలు అభియోగాలు చేసిన టీడీపీలోకే నువ్వు ఈ రోజు చేరి నీతి మంత్రుడు అయ్యావా అని, గడిచిన 5 సంవత్సరాల్లో నియోజకవర్గంలో ఒక్క ఎస్సీనైనా బీసీనైనా పైకి తీసుకొచ్చిన సంఘటన ఉన్నాయని నిలదీశారు. మే 13వ తేదీన నిన్ను అన్ని సంతకాలు పెట్టి నందిగామ ఇంటికి పంపుతామని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎస్సీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. నిజాధిపతుడు అంటాడు. ఈ వీరప్పన్న ఎంతలో ఎప్పుడు మారిపోయాడు? ఎక్కడ చంద్రబాబు నాయుడు ఏ నీళ్ళలో ముంచి తీసుకొచ్చాడు, పైకి లేపుకొచ్చాడు? ఇతన్ని ఏదన్నా మంచి ఏదన్నా గంగా నీళ్ళలో తీసుకెళ్లి ముంచి లేపే వాటికి నీతి నిజాధిపతుడు అయ్యాడా? ఎక్కడికి వెళ్ళాడు? ఆ రోజున ఏమైపోయారు మరి వీళ్ళంతా కూడా? నువ్వు ఆ రోజున వాళ్ళు ఏమి చేయకుండా నువ్వు చేసే అక్రమాలు అన్యాయాలు బయట పెడితే వాళ్ళందరూ కూడా ఆ రోజు జైలుకి పంపించావు. అక్కడ ఉన్న బీసీలు కానీ ఎస్సీలు కానీ అక్కడ ఉన్న మైనార్టీలు కానీ అక్కడ ఉన్న ఆ టీడీపీ కార్యకర్తల నాయకులందరినీ కూడా ఇవాళ వాళ్ళ పక్కన వేసుకొని తిరుగుతున్నావు. వాళ్ళే అంటూ ఉన్నారు, ఆయనకి సిగ్గు లేనప్పుడు మేమేం చేసాము, మా దగ్గరికి ఆయన వచ్చాడులే కానీ మేము ఆయన దగ్గరికి వెళ్ళలేదు, ఆయనకి సిగ్గు జరగలేదా? మేమైతే ఆయన ఇంటికి కాదు, ఆయన 1,00,000 కోట్లు ఉండొచ్చు కానీ మేము ఫోర్సింగ్గా మా ఇంటికాడ కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే నా ఇంటికి అతను వచ్చాడు కానీ నేను ఆయన ఇంటికి వెళ్ళను. రేపైనా వెళ్ళను. టీడీపీ కార్యకర్త మగోళ్ళగా అక్కడ కూర్చున్నావు. నువ్వు తలదించుకొని నువ్వు డబ్బు వ్యామోహంతో నువ్వు అధికార వ్యామోహంతో ఏదో చెప్తూ ఉన్నావు. ఇవాళ మేమేదో చేసామని మేము ఎక్కడికైనా వెళ్ళామా? ఏ టీడీపీ కార్యకర్త ఇంటికైనా సరే నేను కానీ నా కార్యకర్తలు కానీ నా నాయకులు కానీ మీరు వస్తారని ఒక్కవాడిని మేము అడిగావా? మేము ఈరోజు కూడా నువ్వు ఎంతమందిని అడుగుతూ ఉన్నావు? మా కార్యకర్తల్ని మా నాయకుల్ని ఎంతమందిని బెదిరిస్తూ ఉన్నావు? ఎంతమందికి రేట్లు డబ్బులు ఇస్తామని చెబుతున్నావు? ఎన్ని దౌర్జన్యాలు చేయాలని చేస్తున్నావు, ఎన్ని దౌర్భాగ్యంగా మాటలు చెప్పాలని చెబుతూ ఉన్నావు, ఎన్ని కళ్ళబోట మాటలు చెప్పాలో, నాటకాలు వేయాలో నాటకాలు అక్కడ వేస్తూ ఉన్నావు. ఈ నాటకాలన్నిటికీ కూడా నిరంతరం అన్నిటి కూడా రేపు రాబోయే 13వ తారీఖు నీకు అన్నిటికీ కూడా అన్ని సంతకాలు పెట్టి పంపిస్తాను నేను నందిగం. నువ్వు ప్రతి ఒక్కదానికి కూడా సాక్షులతో సగ సంతకాలు పెట్టి పంపిస్తావు. నువ్వు నందిగంలో కూడా ఉండవు. నందిగం పేరే కానీ నందిగంలో ఉండవు. హైదరాబాద్లో ఉండవు, అమెరికాలో ఉండవు, లేదా జపాన్లో ఉంటావు. నువ్వు ఎక్కడ ఉంటావు కూడా మాకే తెలియదు, లేదా అక్కడ ఉన్న టీడీపీ వాళ్ళకి కూడా తెలియదు. ఇవాళ చెప్తా ఉన్నావు నువ్వు ఎస్సీలకి ఇచ్చేస్తా, బీసీలకి ఇచ్చేస్తా, మైనార్టీలకి ఇచ్చేస్తా. ఈ 5 సంవత్సరాలు ఏ ఎస్సీని నువ్వు పైకి తీసుకొచ్చావు చెప్పు? ఒక ఎస్సీ క్యాండిడేట్ని తీసుకొచ్చి ఈ వ్యక్తిని నేను తీసుకొచ్చా, ఈ వ్యక్తిని నేను ఆర్థికంగా నిలబెట్టానని ఒక వ్యక్తిని ఈ మహిళా తీసుకొచ్చి చూపించు. లేకపోతే ఒక బీసీ వ్యక్తిని తీసి చూపించు. నేను నిలబెట్టేతని ఇతని వల్ల నా వల్ల నిలబడ్డాడని. లేకపోతే నువ్వు ఎస్సీ మీద ఎస్టీ మీద బీసీల మీద అక్రమ కేసులు మా పార్టీ మన పార్టీ వాళ్ళ మీద ఎంతమంది మీద పెట్టావు? నేను తీసుకొచ్చి చూపించమంటావా నిన్ను? రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని గాజువాక ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ అన్నారు. జీవీఎంసీ 72వ వార్డు గాజువాక క్లబ్ అధ్యక్షులు చదలవాడ సీతారామ ఆంజనేయులు, పూర్ణ చంద్రరావు ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ మిత్రపక్షాల కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్, ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు, గాజువాక బీజేపీ కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింహరావు ఇచ్చేసి మాట్లాడుతూ గాజువాకలో చంద్రబాబు నాయుడు ప్రజాగలం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజానికానికి మన ఉమ్మడి కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామన్నారు. వైసీపీ ఎన్ని కుట్రలు పన్నినా రాష్ట్రంలో ఉమ్మడి అభ్యర్థులు గెలుపు ఖాయమన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచక పాలన గురించి ప్రజలు తెలుసుకున్నారని, ఈ ఎన్నికల్లో ప్రజలే వైసీపీకి బుద్ధి చెబుతారన్నారు. గాజువాక ఒక పారిశ్రామిక ప్రాంతమైన ఉద్యోగాల కోసం యువత వేరే ప్రదేశాలకు వెళ్లడం చాలా శోచనీయమన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఇక్కడ పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి ఒక్కసారైనా మాట్లాడారా? దీక్షా శిబిరం దగ్గరికి సంఘీభావం తెలిపారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేస్తుంటే పట్టుబడుకులు ఉండాలని మాట్లాడుతూ ఇవాళ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి ఇవాళ వచ్చి మాకు గెలిపిస్తే మేము కాపాడుతూ ఉంటే ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. ఒకవేళ అది అన్నా పక్కనే ఉన్న గంగవరం పోర్టు ఉదాహరణగా తీసుకుంటే దాంట్లో ప్రైవేటు వాటా 90%, ప్రభుత్వం వాటా 10%. ఈ 2 వాటాలు వాళ్ళు అదానీ కంపెనీకి అందరు హ్యాండ్ ఓవర్ చేస్తారు.
స్టేట్ గవర్నమెంట్ వాటా అమ్మాల్సిన అవసరం ఏంటి అని మేము ప్రశ్నిస్తున్నాము. మీరు నిజంగా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ మీద మీకు ఒక నిబద్ధత ఉంటే అది చేసుండేవారు కాదు, అది ప్రజలందరికీ ఇస్తున్నారు. ఇవాళ గంగవరం పోర్ట్ వైపు కూడా అక్కడ పనిచేసే వాళ్ళు, అక్కడ నిర్వాసితులు గత 6 రోజులుగా అక్కడ ప్రొటెస్ట్ చేస్తుంటే ఇందాకే అదాని ఒక 2 days క్రితం అదాని పోర్ట్ వాళ్ళు ఫోర్స్ మెజూర్ అని కూడా ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. 6 రోజుల ప్రొటెస్ట్ మేము ఆపలేకపోతున్నాం. మరి 6 రోజులు ప్రభుత్వం ఏం చేస్తుందండి? అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఏదో ఒక పరిష్కారం కోసం వెళ్ళి నాయకులన్నా కూర్చొని మాట్లాడాలి కదా. అంటే ఎవరు పోరాటాలు వాళ్ళే పోరాడాలి. స్టేట్ గవర్నమెంట్కి ఏ బాధ్యత లేదు. కానీ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఏదో అబద్ధాలు చెప్దాం, ఏదో మాయ చేద్దాం, కుదిరితే డబ్బులతో కొనేద్దాం, లేకపోతే భయపడదాం, ఇదే దృష్టిలో వెళ్తున్నారు. గాజువాక నియోజకవర్గంలో రేపు ఎలక్షన్స్లో నాకు మాత్రం ఏ సమస్య కనపడట్లేదు. ఇవాళ ఇక్కడ ఎక్కువ చైతన్యపరులు ఉన్నారు, చాలా స్పష్టత వాళ్ళలో ఉంది. ఇలాంటి ఒక దుర్మార్గ ప్రభుత్వం చిత్తుగా ఓడించాలని వాళ్ళు భావిస్తున్నారు. అండ్ ఒక మంచి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారు ఉండడం, వాళ్ళ కుటుంబం కూడా నిర్వాసితుల కుటుంబం అవడం వల్ల ఇక్కడ వాళ్ళ సమస్య ప్రత్యేకంగా ఆయనకు తెలుసు. ఇక్కడ ఆమర నిరాహార దీక్ష కూడా అంత సీరియస్గా 8 రోజులు చేసిన నాయకులు ఈయన ఒకరే. తప్పకుండా ఇవాళ ప్రజలు ఆయన భారీ మెజారిటీతో గెలిపిస్తారని అనుకుంటున్నాను. ఆ మెజారిటీ నాకు కూడా ఎంపీగా పోటీ చేస్తాను. నా స్వార్థం కూడా ఏంటంటే ఆ మెజారిటీ కూడా నాకు రావడం వల్ల నా మెజారిటీ బాగా పెరుగుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు గాజువాక క్లబ్లో ఆ సంఘ పెద్దల ఆధ్వర్యంలో ఈరోజు మాకు పరిచయ వేదిక ఏర్పాటు చేశారండి. సుమారు ఇందులో ఒక 1000 మంది దాకా కూడా పాల్గొనడం జరిగింది. మాకు చాలా బాగా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మద్దతు ఇచ్చారు. అటు ఎంపీ అభ్యర్థిగా భరత్ గారికి, శ్రీభరత్ గారికి, అలాగే గాజువాక శాసనసభ్యుడిగా నాకు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క మనస్ఫూర్తిగా వారి సహాయ సహకారాలు అందించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఊపు చూస్తే ఖచ్చితంగా మాకు విజయం రాబోతుంది, త్వరలోనే మేము గెలవబోతున్నాం అనే ఒక సంకేతాలు అయితే కల్పిస్తున్నాయి. దానికి జనసేన, బీజేపీ నాయకులు కూడా వారి యొక్క సహకారం అందించడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, క్లబ్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ వచ్చినటువంటి ప్రధానికం కొన్ని అడిగారు. ముఖ్యంగా ఈ ప్రాంతం పొల్యూషన్తో, గంగవరం పొల్యూషన్తో బాధపడుతుందని, ఆ వెహికులర్ పొల్యూషన్తో అది మేము వచ్చిన తర్వాత నియంత్రిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే డంపింగ్ యార్డ్, ఆ డంపింగ్ యార్డ్తో మోడర్నైజ్డ్ డంపింగ్ యార్డ్ చేస్తానని చెప్పేసి ఓపెన్ డంపింగ్ యార్డ్ చేశారు. సో దాన్ని మోడర్నైజ్డ్ డంపింగ్ యార్డ్ చేసి స్మెల్ రాకుండా చేయడం, ఇంకా అది అప్పటికి కూడా వస్తే మాత్రం షిఫ్ట్ చేయడానికి కూడా మా ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా మార్కెట్ యార్డ్కి సంబంధించి గాజువాకలో మార్కెట్ యార్డ్ ఉంది, ఫ్రూట్స్ మార్కెట్, వెజిటబుల్ మార్కెట్. ఆ యార్డ్కి సంబంధించి వారికి ఆల్టర్నేట్గా ఫ్రూట్ మార్కెట్స్ ప్రత్యేకంగా వారికి వేరేగా ప్రభుత్వం కేటాయించమని చెప్పి వాళ్ళు కోరారు. ఖచ్చితంగా దాన్ని కూడా పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే గంగవరం పోర్టు కార్మికులు చేస్తున్నారో, ముఖ్యంగా నిర్వాసిత కార్మికులు, మేము జనరల్ కార్మికుల కోసం ఇప్పుడు మాట్లాడడం, నిర్వాసిత కార్మికులు ఎవరైతే అక్కడ పోరాటం చేస్తున్నారో వాళ్ళు బలవంతంగా చేయదు, దానివల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయి. వాళ్ళతో చర్చలు జరిపించి వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా డెత్ బెనిఫిట్ ఈ నిర్వాసితులకి చాలా తక్కువ వస్తుంది. ఎంత వస్తున్నారు? 1,50,000 అంతా ఇస్తున్నారు. అది కాదు, దాన్ని 10 లక్షల నుంచి 15 లక్షలు కానీ 20 లక్షలు కానీ చేసి వాళ్ళకి ముఖ్యంగా నిర్వాసిత కార్మికులు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మేము ఆ కార్మికుల పక్షానే ఉన్నామని, నిర్వాసిత కార్మికుల పక్షాన్ని ఉన్న సందర్భంగా తెలియజేస్తూ, మరి అందరినీ కూడా మరి మాకు అఖండమైన విజయం చేకూర్చాలని కోరుకుంటున్నాం. గాజువాక క్లబ్లో ఎన్డీఏ ఎంపీ కూటమి అభ్యర్థి శ్రీభరత్ గారు, అదేవిధంగా మా గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో వారిద్దరూ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అదేవిధంగా జనసేన నుంచి పెద్దలు గడసల అప్పారావు గారు, మా బీజేపీ నుంచి మా నాయకులంతా పాల్గొన్నాం. ఇక్కడ వివిధ కుల సంఘాల నాయకులందరూ కూడా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. వారు అందరూ కూడా మే 13వ తేదీన సైకిల్ గుర్తుపై ఓటు వేసి అటు ఎమ్మెల్యేగా శ్రీభరత్ గారు, గాజువాక ఎమ్మెల్యేగా పల్లా శ్రీనివాసరావు గారిని, ఎంపీగా శ్రీభరత్ గారిని గెలిపిస్తామని వారంతా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ సమస్య కానివ్వండి, గంగవరం పోర్ట్ సమస్య కానివ్వండి, ట్రాఫిక్ సమస్య కానివ్వండి, పొల్యూషన్ సమస్య కానివ్వండి, ఇవన్నీ కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అవన్నీ పరిశీలిస్తామని, గెలిపిస్తే ఖచ్చితంగా పరిశీలిస్తాం వారు హామీ కూడా ఇవ్వడం జరిగింది. దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్రంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలోని కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే మన కష్టాలన్నీ నెరవేరుతాయని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీడియా సోదరులకి, 3 పార్టీల నాయకులకి, కార్యకర్తలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.